అబ్బబ్బబ్బబ్బా, ఏం హోటల్స్ ఏం ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు రా నాయన. మా ఇంటి నుంచి ఆఫీస్కి వచ్చే తొవ్వలా మస్తున్నాయి. ఇక వీటిని చూస్తేనేమో పానం అంతా కొట్టుకుంటుంది. తినబుద్దై తిందామంటేనేమో గీ వార్తలు చూస్తే దెబ్బ గుబులు ఉచ్చుకుంటుంది. ఇందుకు ఆ వార్త ఏందంటారా? చూడుర్రి ఇక వస్తున్నది. చూస్తున్న రాణుల్లా బ్రెడ్ ముక్కలు ఎట్లున్నాయో. బూజు పట్టినా కూడా వీటిని పడేయకుండా అట్లనే వచ్చిన కస్టమర్లకు వేడి వేడిగా అమ్ముతున్నారు. ఇక గీ నూనెను చూడుండ్రి, బండ్లెలా వాడి పారవోసే ఆయిల్ లెక్క ఎంత కర్రే ఉన్నదో. దీంట్లోనే కరకరలాడే ఫ్రెంచ్ ఫ్రైస్ ను గోలిచ్చి వేడి వేడిగా ఇస్తే ఆ మురిగిపోయిన సాసులు అద్దుకొని మురిపెంగ తింటారు చాలా మంది. ఇంతకు ఇది ఎక్కడి ముచ్చటో చెప్పలేదు కదా. కృష్ణా జిల్లా గుడివాడలున్న రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేస్తే పాచిపోయిన చికెన్ ముక్కలు, మాడిపోయిన నూనె, బూజు పట్టిన బ్రెడ్ ముక్కలు, కంపు కొడుతున్న వంటారులు చూసి చెకింగ్ వచ్చినలకు చక్కెరచ్చినంత పనైందట. అయినా ఇక్కడ ఒక్క కాండే కాదు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు బయట తిరగాలే గాని వాళ్ళకి తినడానికి కూడా టైం సరిపోనంత చేతి నిండా పని ఉంటది. మరి ఆల్టి ముచ్చట ఏందో గిసార్ చెప్తున్నాడు ఇనుండ్రి. ఫ్రైడ్ వింగ్స్ అనేటువంటి ఒక హోటల్ని తనిఖీ చేయగా మాకు దిగ్భ్రాంతికరమైనటువంటి వాతావరణం కనిపించింది. ఇక్కడ ప్రతి ఒక్క ఐటమ్ ఏదైతే ఉందో తయారు చేసేదంతా కూడా ఎక్స్పైరీ స్టాక్స్తో తయారు చేస్తున్నారు. రా మెటీరియల్స్ ఏవైతే ఉపయోగిస్తున్నారో ఇవన్నీ కూడా ఎక్స్పైరీ స్టాక్, మొత్తం ఎక్స్పైరీ అయిపోయినాయి. ఒక్కటి కూడా విత్ ఇన్ ది లిమిట్ లేదు. సో వీటిని ఇమ్మీడియట్గా, అట్లాగే హైజీనిక్ కండిషన్స్ కూడా చాలా దారుణంగా ఉన్నాయి. ఇక్కడ ఆ ఫ్రిడ్జ్లు కూడా నెలల తరబడి వాళ్ళు క్లీన్ చేయకుండా అలాగే పెట్టి దాంట్లోనే ఈ కూరగాయలు ఇవన్నీ కూడా పెడుతున్నారు. సో ఇవన్నీ కూడా హెల్త్ రిస్క్, అంటే హెల్త్కి చాలా మనకి అనారోగ్యానికి చాలా కారకాలు అవుతాయి. కాబట్టి ఇన్నరా ఆ హోటల్లా ఏ ఒక్కటి కూడా చక్కగా లేదట. అది తింటే ఆరోగ్యాలు కూడా దెబ్బతింటాయట. మరిగా పబ్లిక్ నోటికి రుచికరంగా ఉన్నాయని కొత్తిచ్చి మరీ కొనుక్కొని రోడ్ల మీద దొరికేటి ఎవి పడితే అవి తినకుర్రి, ఆరోగ్యాలు పాడు చేసుకోకుర్రి. ఏమంటున్నాం? సరేనా?